చికెన్ పులావ్ అంటే అందరికీ తెలుసు, కానీ మట్టి కుండలో చేసిన ఈ చికెన్ పులావ్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈ రోజు మనం చికెన్ పులావ్ ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే నేను 1 kg వరకు రైస్ తీసుకున్నానండి, సన్న బియ్యం. దీన్ని అయితే నీట్ గా కడుక్కున్నాను. ఇలాగా కడుక్కొని ఇందులోనే ఇంకా వాటర్ వేసుకొని ఒక 15-20 మినిట్స్ వరకు అలాగా పక్కన పెట్టేస్తున్నానండి. ఇలా పెట్టేయడం వల్ల మనకి అన్నం బాగా ఉడుకుతుంది కూడా. సో చూస్తున్నారు కదా, ఇక దీన్ని అయితే పక్కన పెడదాం. ఇక నేనైతే మట్టి కుండ యూజ్ చేస్తున్నాను చికెన్ పులావ్ కోసం. ఇందులో అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఇందులోనే జీలకర్ర, అలాగే పొడుగుగా కట్ చేసుకున్న ఒక 4-5 వరకు పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఇంకా ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని వేసుకున్నానండి. సో ఇలాగ వేసుకొని నేను బియ్యంకి ఇంకా చికెన్ కి తగినంత ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాను ఉప్పు. అండ్ ఇందులోనే బిర్యానీ మసాలాలన్నీ వేసుకుంటున్నానండి. ఇలాగ వేసుకొని అయితే కలిపేసుకోవాలి. సో మనకి ఆనియన్స్ కాస్త బ్రౌన్ కలర్ వచ్చింది అన్నప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలాగ వేసుకొని అయితే కలిపేసుకోవాలి. సో మనము ఆయిల్ లో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వడం వల్ల మనకి ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుందండి. ఇక మనం పులావ్ ప్రిపేర్ చేసేటప్పుడు స్టార్టింగ్ ప్రాసెస్ అయితే కొద్దిగా స్లోగానే ఉంటుందండి, మీడియం ఫ్లేమ్ లో చేసుకుంటున్నాం కాబట్టి. ఇక మన జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అన్నప్పుడు ఇక ఇందులోనే ఒక టొమాటో వరకు అయితే వేసేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, ఒక టొమాటో అయితే వేసుకొని ఇంకా దీన్ని అయితే కలిపేసుకోవాలి. సో మనకి టొమాటోలు కూడా మగ్గాలి. అండ్ మనకి పులావ్ కాబట్టి మనం ఆయిల్ కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అంత ఎక్కువ వేసుకునే ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ మట్టి కుండ కదా, ఇంకా అతుక్కోకుండా ఉంటుంది కూడా అండి. సో ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఇక మనం టమాటోలు మగ్గాయా లేదా చూద్దాం. టమాటోలు అయితే మగ్గాయి కదా. ఇంకా ఇందులోనే మనం ముందుగా అయితే నేను 1 kg రైస్ కి అయితే 650 గ్రామ్స్ వరకు అయితే చికెన్ తీసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇక నేను చికెన్ ని ముందుగానే కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి. సో ఇందులో అయితే మొత్తం షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి అలాగైతే కలిపేసుకోవాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. ఇక ఈ టైంలో కొద్దిగా హై ఫ్లేమ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే మనకి చికెన్ కూడా వేడి అవ్వాలి కాబట్టి. మనం మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఇక తర్వాత ఒక 2 మినిట్స్ అలాగా మీడియం ఫ్లేమ్ చేసుకున్న తర్వాత మనం చికెన్ అయితే కొద్దిసేపు అలా ఉడకనివ్వాలండి. సో చూస్తున్నారు కదా, ఇదైతే అలాగా ఒక 2 మినిట్స్ వరకు నేను మూత పెట్టేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇదైతే ఇందులో నుంచి వాటర్ వస్తుంది కూడా. ఇక ఇలాగ ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇలాగ మొత్తం కలిపేసిన తర్వాత ఇందులో అయితే మసాలాలు షిఫ్ట్ చేసుకోవచ్చండి. 1 kg రైస్ కి అండ్ నేను చెప్పిన క్వాంటిటీలో చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ గా అవుతుందండి. సో చెప్పిన క్వాంటిటీస్ అయితే కరెక్ట్ గా నోట్ చేసుకోండి. సో నేను ఇందులో అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం వేసుకుంటున్నానండి. సో ఇక ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇక ఇందులోనే ఒక ఫుల్ 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. అండ్ ఇందులోనే కొద్దిగా సొంటి మిరియాల పొడి కూడా వేసుకుంటున్నానండి. సొంటి మిరియాల పొడి వల్ల మనకి చాలా బాగా టేస్ట్ కూడా తెలుస్తుంది, మసాలా టేస్ట్. సో మనం ఇది కొద్దిగా అయితే మనం ఫ్రై అవ్వనివ్వాలి. చికెన్ కి మొత్తం మసాలాలు అనేవి పట్టాలి కాబట్టి మనం అలాగా ఒక 2 మినిట్స్ అలాగా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేస్తూ ఉండాలి. సో చూస్తున్నారు కదా, చికెన్ మొత్తం కలిపేసుకుంటున్నాను కూడా. ఇది మీడియం ఫ్లేమ్ లో చేసుకోవడం వల్ల మనకు ఆయిల్ అనేది బయటికి కూడా వస్తుంది. సో ఇలాగ వచ్చింది అన్నప్పుడు ఇందులోనే నేను పెరుగు కూడా వేసుకుంటున్నాను, 1/2 కప్ వరకు. ఇలాగా వేసుకొని అయితే ఇక దీన్ని కూడా కలిపేసుకోవాలి. సో ఇలాగ కొద్దిగా మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి. ఇలాగా పెరుగు వేసుకోవడం వల్ల మనకి స్పైస్ అనేది మేనేజ్ కూడా అవుతుంది ఇన్ కేస్ ఎక్కువైనా కూడా. అండ్ మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. సో చూస్తున్నారు కదా, ఇలాగా ఒక కొద్దిసేపు ఇలాగా కలుపుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదండి. సో మసాలాలన్నీ చికెన్ కి అయితే బాగా పట్టాయి కూడా. సో ఇలాగా కొద్దిగా ఫ్రై అవుతుంది అన్నప్పుడు మనకి చికెన్ కూడా ఒక 20-30% వరకు అయితే ఉడికిపోతుంది. సో చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇక ఒక 2 టైమ్స్ అలాగా కలిపేసుకొని మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న బియ్యం ఉంది కదా, అదైతే షిఫ్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టైంలో. చూస్తున్నారు కదా, వాటర్ అనేది లోపల వేయకుండా డైరెక్ట్ మనం రైస్ అనేది వేసేసుకుంటున్నాను. ఇలాగా రైస్ మొత్తం అయితే వేసేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, మనం ఇక ఒక్కసారి అయితే కలిపేసుకుందాము. మనం ముందుగానే నానబెట్టేసుకున్నాం కాబట్టి మనకి చికెన్ అండ్ రైస్ అనేవి మొత్తం కలవాలి. సో మసాలాలన్నీ రైస్ కి కూడా పట్టాలి కాబట్టి నేను ఇలాగా ఒక 2-3 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సో కొద్దిసేపు అలాగా మూత పెట్టి ఒక 3-5 మినిట్స్ కి నేను ఒకసారి మళ్ళీ తీసి ఒకసారి అయితే కలిపేసుకుందాం. అండ్ ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల కూడా మనకి రైస్ అనేది విరిగిపోతుంది, ఎందుకంటే ముందుగానే నానిపోయాయి కాబట్టి. సో కొద్దిసేపు ఉంచండి. అండ్ కింద ఇన్ కేస్ అంటుకుంటుంది అంటే మనం ఇక ఆ టైంలో అయితే వాటర్ వేసుకోవచ్చు. సో నేను ఇదైతే కలిపేసుకుంటున్నాను కాబట్టి
1 కేజీ ఫుల్ రైస్ కి అయితే 1 కప్ వరకు వచ్చింది కాబట్టి దాన్ని నేను 1.5 కప్ వరకు అయితే వాటర్ వేసుకుంటున్నానండి. నేను తీసుకున్న కొలత కప్ వైజ్ గా అయితే 1 ఫుల్ కప్ వచ్చింది కాబట్టి 1.5 తీసుకుంటున్నాను. సో ఇలాగ మొత్తం వేసేసుకొని అయితే ఒక్కసారి కలిపేసుకుందామండి. సో చూస్తున్నారు కదా, మనం ఇందులో వాటర్ వేసేసిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా, అలాగే ఒక రెమ్మ వరకు కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఇలాగ వేసుకొని ఇందులోనే ఒక 2-3 వరకు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇక ఇందులోనే నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల మట్టి కుండలో ఇంకా చాలా బాగా ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. ఒకసారి అలాగైతే కలిపేసుకోవాలి. అండ్ మనం తినేటప్పుడు ఆ టేస్ట్ కూడా బాగా తెలుస్తుందండి. సో చూస్తున్నారు కదా, ఇదైతే ఉడుకుతుంది. సో నేను దీన్ని అయితే ఒక 5-10 మినిట్స్ తర్వాత ఇలాగా తీసి చూస్తే మొత్తం అయితే ఉడికింది కాబట్టి నేను ఒక్కసారి అలాగా కలిపేసుకుంటున్నాను. ఇలా కింద మీద చేసుకోవడం వల్ల ఇన్ కేస్ ఎక్కడైనా ఉడకలేదు అంటే మనం రైస్ మొత్తం కరెక్ట్ గా అయితే ఉడుకుతుందండి. సో ఒక్కసారి మూత పెట్టేద్దాం. ఇక ఇది ఫైనల్ కి వచ్చింది కాబట్టి నేను మొత్తానికి లో ఫ్లేమ్ చేసేసి చూసైతే 80% ఉడికిందండి. ఇక నేను మొత్తానికి అయితే లో ఫ్లేమ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక్కసారి లిడ్ ఓపెన్ చేసి చూస్తే వావ్, చూడండి మట్టి కుండ నుంచి వచ్చే అరోమా ఎంత బాగుందో. రైస్ గ్రెయిన్ సెపరేట్ గా ఉన్నాయి. చికెన్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. చికెన్ పీసెస్ చూడడానికి ఎంత జ్యూసీగా ఉందో అండ్ రైస్ కూడా ఫ్లేవర్ఫుల్ గా ఉంది. మట్టి కుండలో ప్రిపేర్ చేయడం వల్ల అర్తీ ఫ్లేవర్ కూడా వస్తుందండి. సో చాలా టేస్టీగా ఉంటుంది కూడా. లో ఫ్లేమ్ లో కుక్ చేయడం వల్ల మనకి చికెన్ కూడా బాగా ఉడికింది కూడా అండి. సో మీరు ఒకసారి ట్రై చేసండి. మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.